2024 ఆగస్టు నెల 1 నుండి 31వ తారీఖు వరకు మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ. ఈ రాశులకి మిథున రాశికి బుధుడు అధిపతి. ఆ బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. ధనాధిపతి, ధనాన్ని రక్షిస్తాడు. తర్వాత రవి స్వక్షేత్రంలో ఉన్నాడు. రవి స్వక్షేత్రంలో ఉంటే మీ ప్రభావం బాగుంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ పని చేసినా, మీరు ఎవరికి ఏది చెప్పినా ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు చాలా బాగుంటారు. శుక్రుడు కూడా బాగున్నాడు. శుక్రుడు వల్ల కూడా ఇంట్లో ఆడపిల్లల వివాహం కానీ, ఇంటికి సంబంధించినవి కానీ, ఇల్లు కట్టేవాళ్ళు కానీ, ఇల్లు అమ్మేవాళ్ళు కానీ, ఇల్లు బ్రోకరేజ్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. గృహ సంబంధమైన వస్తువులు ఇటుక, ఇసుక, సిమెంటు, కలప ఇటువంటి అమ్మేవాళ్ళకి కానీ, శానిటరీ వాళ్ళకి కానీ అందరికీ కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే బాగున్న గ్రహాలు సరిగ్గా 3: బుధుడు, రవి, శుక్రుడు. 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు అయితే 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగాలేవు. బాగుండని గ్రహాలు శని, రాహువు, గురువు, కుజుడు, కేతువు. ఈ 5 గ్రహాలు బాగాలేవు. ఈ 5 గ్రహాలు బాగాలేవంటే శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఇవి తప్పనిసరిగా చేయాలి. అదే కాదండి, అందులో శని బాగాలేదని చెప్పా కదా, ఈ శని నవంబర్ చివరి వరకు కూడా పూర్తిగా బాగాలేరు. ఈ బాగుండకపోవటాన వీళ్ళు వాళ్ళని కాదు, అందరూ కూడా శివాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి శని మీద నువ్వుల నూనె అంటే బజార్లో కొనేది నువ్వుల నూనె కాదు, సరిగ్గా గానుగ దగ్గర పట్టే నువ్వుల నూనె ఉంటుంది. అందులో నల్ల నువ్వులతో తీసిన నూనె కావాలి. ఆ నూనె నల్ల నువ్వులు తీసుకొచ్చి శని మీద వేసి ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి అక్కడ దీపారాధన చేసి ప్రదక్షిణం చేస్తే ఈ శని ఎవ్వరికి ఎటువంటి అపకారం చేయడు. వక్రించిన శని రకరకాల సమస్యలు తీసుకొస్తాడు. ఎందుకంటే ఏమీ లేదు, పోతూ ఉండగా అసలు ఇంట్లో నడిచే మనిషి మొన్ననే నిలబడ్డ మనిషికి పాదం మెలికబడి కింద పడ్డాడు. మడిమి దగ్గర ఎముక చిట్లింది. 45 రోజుల దాకా కాలు కింద పెట్టడానికి వెళ్ళేది, కట్టుకట్టారు. ఏమన్నా బయట తిరిగాడా? బయట తిరగలే, ఇంట్లోనే ఉన్నాడు, ఇంట్లోనే పడ్డాడు. ఈ శని వల్ల దెబ్బలు తగలడానికి బాగా అవకాశం ఉంది. బండ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా డ్రైవింగ్ చేయకూడదు. ఎవరైనా బండ్లు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ బండ్ల మీద వెళ్ళకూడదు. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకూడదు. నవంబర్ దాకా కూడా శని పూర్తిగా వక్రించినటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ప్రతివాడు కూడా శని బాగాలేడు, ఏమవుతుందో అని భయపడటం కాదు కావాల్సింది. ఇప్పుడు శత్రువే వచ్చాడండి, మనని కొట్టాలని వచ్చాడు. 2 చేతులు దండం పెట్టాయా, నే శక్తిహీనుణ్ణి, నేను నిన్నేమీ చేయలేను, నన్ను వదిలిపెట్టమని దండం పెడితే తలకాయ బాల కొట్టాలనుకున్నాడు, దెవడ మీద దెబ్బ కొట్టిపోతాడు. తలకాయ బాల కొట్టడు, ప్రాణం తీయడు. మరి నోరా వీపుకు దెబ్బలు దాకే అని శాస్త్రం. నీ నోరు కనుక బాగుంటే వాడు వస్తే ఎరా ఎందుకు వచ్చావరా, నన్ను కొట్టడానికి వచ్చావరా అని తిరగబట్టడం మంచిదా, వాడికి దండం పెట్టడం మంచిదా? వాడు నాకు అట్టా చేశాడు, ఇట్టా చేశాడు, వాడిని నేను ఊరుకుంటా, నువ్వేమీ చేయలేవు, నీ టైం బాగాలేదు, వాడు కొట్టడంగా చంపిపోతాడు. కాబట్టి ఈ శని బాగాలేనప్పుడు రకరకాల సమస్యలు. ఏ నోటు పత్రం లేకుండా అప్పులు ఇవ్వకూడదు. ఎవరైనా బ్యాంకులు లోన్ తీసుకుంటే లోన్లకు సంతకాలు పెట్టకూడదు. చీట్లు పాడుకుంటే హామీలు ఉండకూడదు. ఇట్లాంటివి ఏది జరిగినా మీరు పూర్తిగా అప్పుల పాలై తినటానికి తిండి లేక ఇబ్బంది పడే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి ఈ రాసుల వాళ్ళు నవంబర్ లోపల మీ గ్రహశాంతులు చేసుకోవడం చాలా అవసరం. శనికి, రాహువుకి, గురువుకి, కుజుడికి, కేతువుకి ఈ 5 గ్రహాలకు కూడా పూర్తి శాంతి చేసుకోవటం. అయితే ఇది చెబుతోంది ఏమిటంటే గోచారం, గ్రహచారం అని 2 ఉన్నాయి. గోచారం జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది, గ్రహచారం పుట్టిన లగ్నాన్ని బట్టి వస్తుంది. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే కొన్ని రకాల పూజలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మా దగ్గర. ఎట్లా అంటే ఒక్కొక్క పూజా కార్యక్రమం ఎటువంటి దోషాలైనా పోతాయి, ఎన్ని దోషాలైనా కూడా పోతాయి. అటువంటి వాటికి కొన్ని పూజలు మేము చేయిస్తాం. ఆ పూజ ఒక్కళ్ళుగా చేసుకోవాలంటే విపరీతమైన ఖర్చు ఉంటుంది. అట్లా కొంతమంది కలిసి చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. మీ జీవితంలో సమస్యలు తీరక ఇబ్బందులు పడేవాడు ఉంటే అటువంటి పూజల్లో మీరు కలవచ్చు. అట్లా కలిస్తే మీ దోషాలను కూడా పోవటానికి తగినటువంటి పూజలు చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా కొంత తేడాలు వస్తున్నాయి. ఎందుకంటే భూమి మీద పడగానే కాదు, శిరస్సు కనపడగానే పుట్టిన దాని కింద లెక్క. భూమి మీద పడి పిల్లవాడు ఏడ్చిన దాకా డేట్ ఆఫ్ బర్త్ టైం వేయట్లేదు. దానివల్ల లగ్నాలు, నక్షత్రాలు, రాసులు తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఇది కాకుండా దీంతో పాటు హస్త సాముద్రికి కూడా టాలీ చేసి చూసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలున్నా మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. మా ఫోన్ నెంబర్ని సంప్రదించి మీ జాతకాలు చెప్పించుకొని మీకు తగినటువంటి శాంతులు చేయించడానికి మేము రెడీగా ఉంటాం. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు డబ్బులు ఎవరికి ఇచ్చినా రావు, ఎక్కడ మధ్యలో ఉన్నా ఇబ్బంది. మీకు విద్య దగ్గర చదువుకునే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. తర్వాత కేతు వల్ల తగాదాలు, గొడవలు వస్తాయి. అందువల్ల మీరు చాలా అనవసరమైన పనుల జోలికి పోకుండా ఉండటం, చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ప్రతి మానవుడికి కష్టాలు అనేవి విపరీతంగా వస్తున్నాయి. కష్టపడని మానవుడు లేడు. సుఖపడుతున్నాను అనేటువంటి వాడు ఎవడూ కనపట్టలేడు. ఎంత సుఖంగా ఉన్నా కూడా చెప్పటానికి వీళ్ళైన కష్టం ప్రతివాడికి ఉంటుంది. చూసేవాడికి అబ్బో ఆయనకేమయ్యా అంటారు. వాడికి వదిలేస్తే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. చెప్పుకోలేని బాధలు. ఏమిటి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి నేను చెప్తా వినండి. ఒకప్పుడు ఒక రాజుగారు, ఒక చక్రవర్తి ఎంతో గొప్ప పరిపాలన చేశాడు. ఆయన చేసినటువంటి పరిపాలన ఎవరూ చేయలేరు. రామచంద్రమూర్తి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేశాడు. ఆయన మరణించాడు. తర్వాత కొడుకు ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. రాజుగారు ఏం చేశాడు, అందరూ బతకడానికి ఎవరు దొంగని కూడా క్షమించి దొంగతనం చేయకుండా మానుకున్నట్టుగా ఏర్పాటు చేశాడు. వాడికి బతుకుదెరువు మార్గం చూపించాడు. దొంగ ఎప్పుడు దొంగతనం చేస్తాడంటే దానికి వాడు అవసరం తీరకపోతే దొంగతనం చేస్తాడు. అన్నం దొరక్కపోతే అన్నం కోసం దొంగతనం చేస్తే తప్పు లేదుగా. అట్లాగే దొంగని దొరగా చేశాడు. అటువంటి గొప్ప రాజుగారు మరణించిన తర్వాత కొడుకు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కొడుకేంది, గొప్ప వ్యభిచారి, ధనాశాపరుడు, పరమ నీచుడు, కనబడ్డ స్త్రీని వదిలిపెట్టేవాడు కాదు. సంవత్సరానికి 10 సార్లు పన్ను వసూలు చేస్తాడు. ప్రజలకి రోత పుట్టించాడు. శత్రురాజులు వచ్చారు, యుద్ధం చేశారు, రాజ్యాన్ని గెలుచుకున్నారు. తండ్రి ఏమో స్వర్గాన్ని పొందాడు, కొడుకు నీచమైన పనులు చేస్తున్నాడు. చివరికి పరాజులు యుద్ధం చేశారు, గెలిచారు. రాజ్యం కోల్పోయిన దాకా ఈ కొడుక్కి సంతానం లేదు. అడవిలో కందమూలాలు తింటూ మొగుడు పెళ్ళడం బతికేటువంటి టైంలో వాడికి 2 ఆడపిల్లలు పుట్టారు. ఆ 2 ఆడపిల్లలు కూడా చాలా గొప్ప అందగత్తెలు. రాజులు ఎప్పుడు కూడా వేటకు వస్తారు. ఒక రాజుగారు వేటకు వచ్చి, అయ్యా నీ పిల్ల బాగుంది, నాకు ఇస్తావా, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నాకెంత నేను అడిగినంత డబ్బు ఇస్తావా, నా పిల్లని ఇస్తా అన్నాడు.
వాడు ఎంతో అడిగాడు, మితి మీరు అడిగాడు, అడిగినంత డబ్బు ఇచ్చి ఆ పిల్లని తీసుకెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ రాజుగారు తండ్రి స్వర్గంలో ఉన్నవాడు యమలోకానికి వచ్చాడు. ఏమిటా ఇట్లా యమలోకంలో వచ్చి నా గతి ఏంటా ఎట్లా చేశావంటే, నీ కొడుకు చేసిన పాపం నీకు ఇట్లా చుట్టుకుందయ్యా. నేనేం చేయలేదు. పుణ్యం చేసిన వాళ్ళకి స్వర్గం, పాపం చేసిన వాళ్ళకి నరకం. నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సిందే అన్నాడు. అప్పుడు ఏంటి నాకు ఇక మార్గం లేదా అంటే, నీకు ఒక వెలుగు రూపం ఇస్తాను, నీ కొడుకు పోయి చెప్పమన్నాడు. ఆ కొడుకు పోయి, ఏమిరా నీవు ఆడపిల్ల నమ్ముకున్నావురా, ఒక పిల్లని కన్యాదానం చేస్తే 10 తరాలు ఇటు అటు 10 తరాలు 21 తరం మోక్షాన్ని పొందుతారని ఉంటే ఆడపిల్లని అమ్ముకున్నావు, ఆడపిల్లని విక్రయం చేశావు. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం, 10 పిల్ల తరపు పిల్ల తండ్రి తరపు మోక్షాన్ని పొందుతారన్నటువంటి పిల్లని అమ్ముకున్నావురా. అందుకు నాకే కర్మ పెట్టిందిరా, నన్ను స్వర్గానికి పంపించరా అని అడిగితే, రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేస్తే ఆ రాజుగారు మోక్షానికి పోయినాడు. అది ఒక పెద్ద పాపం. 2, ఇవాళ తల్లిదండ్రులకు అన్నం పెట్టటంలే. ఎందుకయ్యా అంటే, విదేశాల్లో ఉంటేనేమో చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. స్వదేశంలో ఉన్న వాళ్ళకి పుట్టిన పిల్లని యూకేజీలో పెడితే యూకేజీలో చేరిస్తే 60,000 70,000. వీళ్ళ సంపాదన వీళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలక మేము అన్నం పోతున్నాం అంటున్నారు. మరి మిమ్మల్ని ఎట్టా పెంచితే మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నారు, మీరు తల్లిదండ్రులకు అన్నం పెట్టలే. అదొక పెద్ద పాపం. మరి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం, భార్యని ఇబ్బంది పెట్టడం, భార్య తరఫు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాడు ఏమీ తేలేదని వేధించడం, ఆడ మనిషిని కొట్టడం చాలా దోషం. స్త్రీ హింస, శిశు హింస చాలా దోషం. భ్రూణ హింస, గర్భిణీలు తీసేయడం ఒక దోషం. గర్భవతి అయినటువంటి స్త్రీని కాలుతో తంతే గర్భస్రావం జరిగితే అది పెద్ద దోషం. ఇటువంటి తెలియని దోషాలు, తెలియకుండా చేస్తున్న దోషాలు అనేకం ఉన్నాయి. మన హిందూ ధర్మంలో ఏం చెప్పారు? అందరూ దైవస్వరూపులే, జీవాత్మ పరమాత్మ అన్నారు. ప్రతి జీవరాశిలో పరమాత్మ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? సింహాన్ని పూజిస్తున్నాం, పులిని పూజిస్తున్నాం, సర్పాన్ని పూజిస్తున్నాం, పుట్టను పూజిస్తున్నాం, చెట్టును పూజిస్తున్నాం, మనిషిని పూజిస్తున్నాం, కొండని పూజిస్తున్నాం. అన్నీ కూడా దైవస్వరూపాలను పూజిస్తున్నాం. హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో చెప్పినవన్నీ మంచియే. ఎవరు మనకు ఏ మతం కూడా మనకు శత్రుత్వం లేదు. అయితే మనం చేసే పాపాలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా దోషమే. సరే, తల్లిదండ్రులకి అన్నం పెట్టామండి, వాళ్ళు మరణించిన తర్వాత ఉత్తర క్రియలు కర్మ చేయాలి. అదైన తర్వాత ప్రతి సంవత్సరం ఆ పోయిన తిథి రోజు తద్దినం అనేది పెట్టాలి. అది ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజు కింద లెక్క. ఆ తద్దినాలు పెట్టకపోవటం అది పితృదోషం. కాలసర్ప దోషం. కాలసర్ప దోషం ఏంటి? తను వివాహం చేసుకొని ఇంకొక వ్యక్తికి వివాహమైనటువంటి ఆడమనిషిని, పిల్లల గల స్త్రీని చెడగొట్టి ఆ మనిషితో వ్యభిచారం చేసి భార్యాభర్తలకి కర్ణ సంతానానికి సంబంధం లేకుండా నీకు భార్య ఉండగా పరస్త్రీ వ్యామోహంతో ఆ పరస్త్రీని తీసుకురావటం, ఆ పిల్లల ఉసురు, భర్త ఉసురు నీవు తగులుతుందా? ఆ పాపం చుట్టుకుంటుందా? ఇటువంటి పాపాలు ఏమన్నా ఆలోచిస్తున్నారా? అందుకే ధర్మశాస్త్రంలో చెబుతారు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందిట. భార్య మొట్టమొదటి అందగత్తే. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి హీనత అయిపోయేప్పటికీ అన్నం తగ్గితే అందగత్తెకి పాల్పడుతున్నాడు. అది పెద్ద దోషం. పరస్త్రీ వ్యామోహం అంటే అది తప్పు. తర్వాత పిల్లల తల్లిని తీసుకొస్తే
పిల్లలు అనాథలైపోయి వాళ్ళ ఉసురు కొట్టి ఇట్లాంటి దోషాలు అనేక దోషాలు ఉన్నాయి. ఈ దోషాలు పోవాలి అంటే మహారుద్రం అని ఉంది. ఆ మహారుద్రం అనేది మేము చేస్తాం. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అటువంటి మహారుద్రంలో మీ జాతకంలో ఎటువంటి బాధలు ఉన్నా పోతాయి. ఆ మహారుద్రంలో మీరు కలిసి మీ గోత్రనామాలతో చేయించుకోండి. అది చేస్తే మీకు సమస్యలు పోతాయి. కాలసర్ప దోషం ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడితే కాలసర్ప దోషం. దానికి నవనాగుల పూజ ఉంది, అది చేస్తాము. కుజుడు సప్తమంలో అష్టమంలో ఉంటే కుజ దోషం. ఇటువంటి మహాదోషాలు వేధిస్తున్నాయి. ఈ మహాదోషాలు మన ప్రవర్తన వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎన్ని గ్రహశాంతులు చేసినా పోయినటువంటి వారికి కొన్ని రకాల పూజలు ఉన్నాయి. ఆ పూజలు చేస్తే అన్ని విధాలా బాగుంది. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాం. దాదాపు హిందువుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయని వాళ్ళు లేరు. ఈ వ్రతం ఎక్కడి నుంచి చేశారు? ముందు ఋషులు చేశారు. తర్వాత త్రేతాయుగంలో రామచంద్రమూర్తి చేశాడు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేశాడు. కలియుగంలో మనం చేస్తూ ఉన్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం 9 అధ్యాయాల వ్రతం కథ ఉంది. ఇప్పుడు 5 అధ్యాయాల వ్రతం కథే చేస్తూ ఉన్నాం. ఆ 9 అధ్యాయాల వ్రతం వేరే ఉంది. ఆ వ్రతం చేసుకున్నా దోషం పోతుంది. నవనాగుల పూజ చేసుకున్నా దోషం పోతుంది. మహారుద్రం చేసుకున్నా దోషం పోతుంది. చివరికి మరణావస్థలో ఉండి ఆ రోగం తగ్గక కనీసం 25,000, 30,000, 1,00,000, 5,00,000, 10 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళకు కూడా మహారుద్రం చేస్తే ఆ వ్యాధి పోయి బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటివి దీంట్లో పాల్గొంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి నేను ప్రతి నెలలో ప్రతి పక్షంలో చెప్పబోయే దాంట్లో ఇప్పుడు చెప్పేదాన్ని ఫస్ట్ వేయటం మానబాకండి. మీకు కీర్తి, నాకు కీర్తి, చేసుకున్న వాళ్ళకి మహాదోషాలు నివృత్తి అవుతాయి. ఇది మాత్రం శ్రద్ధ వహించండి. చెప్పింది చేయండి. స్వస్తి.